ఆల్ నమస్తే, వెల్కమ్ టు మనీష్ సిల్వర్ జ్యువెలరీ. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే డైమండ్ సెట్టింగ్ ఉన్న ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. చాలా మందికి డైమండ్స్ అంటే ఫేవరెట్, కానీ కొందరు ఏంటంటే డైమండ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, గోల్డే తీసుకుంటాము అనుకుంటూ ఉంటారు. కానీ డైమండ్ లుక్ అనేది బాగుంటుందండి. సో అలా ఇన్వెస్ట్ చేయలేకపోయినా మంచి సిల్వర్తో ఇలాంటి డైమండ్ లుక్ ఉన్నవి క్రియేట్ చేసుకున్నాం కదా, అవి తీసుకోండి, బాగా కనబడతాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టెప్ ఇన్ చేయండి. మన అడ్రస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, మెట్రో పిల్లర్ నంబర్ 155కి ఆపోజిట్లో ఉంటుంది. కలర్ఫుల్గా ఉన్నాయండి, కంప్లీట్ డైమండ్స్లో డిఫరెంట్ స్టోన్స్లో ఉన్నాయి. ఈ మధ్య బాగా రాయల్ వెడ్డింగ్స్లో ఈ ప్యాటర్న్స్ చూస్తున్నాము. సో బెస్ట్ మన దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంటే ఏ ఈవెంట్కైనా, అంటే పెద్ద ఈవెంట్స్లో ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. దిల్సుఖ్ నగర్లో మనీష్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లాంచ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఒక గోల్డ్ రేంజ్లో ఒక గోల్డ్ వేసుకున్నప్పుడు ఎంత లుక్ వస్తుందో అదే లుక్ ఈ సిల్వర్ జ్యువెలరీలో కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. జంక్ జ్యువెలరీలో కాకుండా మీరు ఒక ఎఫిషియంట్ మెటల్ మీద పెట్టాలనుకుంటే సిల్వర్ ఇస్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. సో అలాంటి ఎన్నో వెరైటీస్తో, ఎన్నో కలెక్షన్స్తో టెంపుల్ జ్యువెలరీ కాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ, డైలీ వేర్ జ్యువెలరీ, అలాగే మంచి లాకెట్స్ కానీ, బ్రేస్లెట్, వడ్డన్నం, ఇట్లాంటివి చాలా నేను ఇక్కడ చూశాను. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ గోల్డ్ బట్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిల్వర్ అనమాట. సో డెఫినెట్లీ లుక్తో పాటు ఒక ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని మనీష్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్కి వాకిన్ అవ్వండి అండ్ ఎంజాయ్ ద కలెక్షన్ అండ్ లుక్ బ్యూటిఫుల్. సో ఫస్ట్ నేను వేసుకున్న దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను. నేను వేసుకుంది చూడండి 3 లైన్స్లో వచ్చేసింది. కంప్లీట్ డైమండ్ సెట్ లాగే ఉంది. యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే తీన్ లడాలాగా మనకి అంతా సీజెట్స్ వచ్చాయి, అంతా కూడా లీఫ్ ప్యాటర్న్, కింద డాంగ్లర్స్ లాగా లీవ్స్ వచ్చేసాయి, మధ్యలో ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు మ్యాంగోస్ ఇచ్చేసాయి, గ్రీన్ స్టోన్ ఉందండి. 3 లైన్స్లో వచ్చాయి, సేమ్ ప్యాటర్న్. ఒకటి క్లమ్జీగా ఉండకుండా నీట్గా ఉన్నాయి. నేను ఇక్కడ మైక్ పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ లుక్ ఏమైనా అంటే డిఫరెంట్గా కనిపించవచ్చు, కానీ పెట్టుకుంటే ప్రతి దానికి మంచి గ్యాప్ వచ్చేసి చాలా బాగుందండి ప్యాటర్న్. 55,650 వరకు పడుతుంది ప్యాటర్న్ అయితే. ప్యూర్ సిల్వర్ అండ్ మనం గోల్డ్ కారీగర్స్కి ఇచ్చి చేపిస్తాము. సో అంత డైమండ్ సెట్టింగ్తో వస్తుంది, నీట్గా ఉన్నాయండి. ఇదే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఇదే ప్యాటర్న్లో చోకర్స్ ఉంటాయి, నెక్లెస్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ కలర్ స్టోన్స్తో యూజ్ చేసిన డైమండ్ సెట్టింగ్స్ కూడా ఇప్పుడు ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ చూద్దాం. సో అన్నాను కదండి, డైమండ్ సెట్టింగ్లోనే కలర్డ్ బీట్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. రాయల్ వెడ్డింగ్స్లో చూసాము మొన్నటి వరకు. సో చూడండి ఎంత బాగున్నాయో. ఇలా లీఫ్ షేప్ లాగా ఒకటి అంతా సీజెట్స్తో లీఫ్ షేప్, కింద ఫ్లవర్, అండ్ వాటికి ఓవల్ షేప్, మధ్యలో ఎమరాల్డ్ కలర్ రష్యన్ ఎమరాల్డ్ బీడ్ వచ్చేసింది, కింద అంతా రూబీ బీడ్స్ వచ్చాయి. అది కూడా లైట్ కలర్స్లో తీసుకున్నామండి. ఇది ఒకటి. పక్కన మనకి ఈ కలర్లో ఫ్లవర్ వచ్చేసింది, వాటి మధ్యలో సీజెట్స్, అండ్ కింద మనకి 4 లీవ్స్ లాగా ఇచ్చారు చూసారా, అంతా సీజెట్సే. ఎంత క్లాసీగా ఉందో. ఓన్లీ నెక్లెస్ మనకి ప్రైస్ వచ్చేసి 69,600 పడుతుందండి. వీటికి సెట్ లాగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మీరు విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే చూడండి సెట్ మనకి యాక్చువల్గా విత్ ఇయర్ రింగ్స్ అయితేనే బాగుంటాయండి. ఇక్కడ ఒక ఏదైతే ఫ్లవర్ వచ్చిందో అదే ఫ్లవర్ స్టడ్ లాగా ఇచ్చేసి, కింద మనకి గ్రీన్ స్టోను, లీవ్స్ అండ్ రూబీ బీట్స్ ఇక్కడ తీసుకున్నాం కదా, అలాగే. ఇవి ఏవి కూడా మనకి ఓవర్గా అనిపించవండి. కలర్ఫుల్గా ఉంది, వేసుకుంటే ఎలా ఉంటుందో అని అనుకోవద్దు. రాయల్గా డిగ్నిఫైడ్గానే ఉంటాయి, చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ ఇవి ప్రైస్ వచ్చేసి 15,600 పడుతుందండి. ఇయర్ రింగ్స్ అయితే 15,600 రూపాయలు పడుతుంది. వీటికి మాత్రం ఇలా ఇయర్ రింగ్స్ సెట్ వచ్చాయి. నెక్స్ట్ వెరైటీస్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా కూడా డ్రాప్ షేప్, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, అండ్ అటు ఇటు కూడా సీజెట్సే. ఇక్కడ ఒక లైన్ వచ్చింది చూసారా, అవి మాత్రం సీజెట్స్తో. నెక్స్ట్ మనకి ఇక్కడ లీవ్స్ వచ్చేసాయి, గ్రీన్ స్టోన్, కిందంతా కూడా సీజెట్స్, ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. మెయిన్గా ఎలివేట్ అయ్యే పోర్షన్ దగ్గర గ్రీన్ స్టోన్స్ బాగా హైలైట్ చేశారు. డ్రాప్ షేప్ వచ్చేసి ఎంత బాగుందో అండి. మీకు కొన్ని క్లాసీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఏదైనా డైమండ్ జ్యువెలరీలో చూసినా, ఇది అలాంటి ఒక పీస్ అన్నమాట.
పైన ఒక చిన్న నెక్లెస్ కానీ చోకర్ కానీ పెట్టుకున్నారంటే బ్రైడ్ లుక్ కంప్లీట్ అయిపోతుంది. నార్మల్గా మనకి రిచ్గా కనబడతారనమాట. గోల్డ్ అయితే అందరూ పెట్టుకుంటూనే ఉంటారండి. ఇలాంటిది ఒకటి ట్రై చేయండి, ఆటోమేటిక్గా డైమండ్ లుక్ వచ్చేస్తుంది. మంచి శారీ కట్టుకొని పెట్టుకున్నారంటే ఎవరికి డౌట్ కూడా రాడు మంచిగా రెడీ అయినప్పుడు. మనకి ప్రైస్ వచ్చేసి 66,500 పడుతుందండి. మీకు వీటితో పాటు ఇయర్ రింగ్స్లో మన దగ్గర ఇదే డైమండ్ సెట్టింగ్లో బుటాస్ ఉంటాయి, చాంద్బాలీస్ ఉంటాయి, హ్యాంగింగ్స్ కావాలి అన్న ఏది కావాలన్నా ఉంటాయండి. సో ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా లీవ్స్ వచ్చేసాయండి. ఇక్కడ కూడా లీఫ్ ప్యాటర్న్ సీజర్స్తో. నెక్స్ట్ ఇక్కడ బ్రోచ్ లాగా ఒక పెద్ద పీకాక్, ఐ దగ్గర రెడ్ స్టోన్, బాడీ పార్ట్లో గ్రీన్ స్టోన్. ఇక్కడ నుంచి 2 లైన్స్లో ఫస్ట్ లైన్ అంతా జిగ్జాగ్ అండ్ లీవ్స్ వచ్చేసాయి, సెకండ్ లైన్ అంతా కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేసాయి. వాటికి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. పెండెంట్లో కూడా గ్రీన్ స్టోన్ అంతా సీజర్స్తో లీవ్స్, కింద డాంగ్లర్స్ అంతా పర్ల్స్, పైనుంచి పర్ల్స్ వచ్చాయి, కింద కూడా పర్ల్స్ వచ్చేసాయి. కొందరు ఏంటంటే మాకు బీట్స్ కావాలి అనుకుంటారు, లేదా ఇలాంటి సీజర్సే హ్యాంగ్ అవ్వాలని కూడా చూస్తారు. వాటికి మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో అలా కూడా చేపించుకోవచ్చండి, బాగుంటాయి. ప్రైస్ 40,000 పడుతుంది. మనకి సింపుల్గా ఉంది, ఓవర్గా లేదు. 2 ఉన్నాయి కాబట్టి పైన కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం పడదు, ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. సో వన్ ఆఫ్ ద హెవీ చోకర్, బ్రైడల్ చోకర్ అని చెప్తున్నాను. పైన చూడండి ఒక లైన్ ఆఫ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, కింద ఒక లైన్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి, వాటి నుంచి డ్రాప్ షేప్. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ వేరు, ఇక్కడ తీసుకున్న ఫ్లవర్స్ వేరు, వాటి నుంచి వచ్చిన డ్రాప్ షేప్, హార్ట్ షేప్ లాగా కనబడుతుంది కదా, అవి వేరు. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే ఇంకొక లైన్లో ఇచ్చాం, మధ్యలోకి పెద్దగా వస్తాయండి. సో మనకి అసెండింగ్ స్టైల్ లాగా కనబడుతుంది. ఇక్కడ పెద్దగా సేమ్ అటు సైడ్ కూడా మళ్ళీ చిన్నగా వెళ్తూ ఉంటాయి. షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. మనకి కొన్ని చోకర్స్ పెట్టుకున్నప్పుడు అన్కంఫర్ట్గా అలా ఉంటాయి కదా, మన దగ్గర క్వాలిటీ టెస్టింగ్ అవన్నీ చేపిస్తాము. సో మీకు పెట్టుకున్నప్పుడు ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. ఒకసారి మీరు విజిట్ చేస్తే, మీరు పెట్టుకొని చూస్తే మీకు ఇంకా కూడా క్లియర్ లుక్ అనేది అర్థమవుతుందండి. ప్రైస్ వచ్చేసి మనకి 63,900 పడుతుందండి. 63,900 రూపాయలు పడుతుంది. ఇక్కడ గ్రీన్ కాకుండా రెడ్ కావాలి, మా అవుట్ఫిట్ రెడ్ అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అలా ఏదైనా ఉన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఐకానిక్ పీస్ అండి. ఫస్ట్ 3 లైన్స్లో వచ్చేసింది. 3 లైన్స్ లీవ్సే అంతా సీజర్స్తో. ఇక్కడ నుంచి మనకి 5 లైన్స్ అయిపోయాయి. ఇదే ప్యాటర్న్ 5 లైన్స్లో వచ్చేసింది. మధ్యలో ఒక ఫ్లవర్ గ్రీన్ స్టోన్తో, చుట్టూ పెటల్స్ సీజర్స్తో. కింద చూస్తున్నారు కదా, ఇదే గ్రీన్ స్టోన్ మనకి స్క్వేర్ షేప్లో, వాటికంతా కూడా సీజర్సే. ఎంత బాగుందో అసలు ప్యాటర్న్ అయితే, చాలా క్లాసీగా కనబడుతుంది చూడ్డానికి. ప్రైస్ 58,800, 58,800 రూపాయలు పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మంచి సర్కిల్ స్టైల్ వచ్చేసింది. చూడండి, ఫస్ట్ లైన్ అంతా డ్రాప్ షేప్ సీజర్స్, నెక్స్ట్ లైన్ అంతా ఫ్లోరల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏదైతే వచ్చిందో చిన్న చిన్న ఫ్లవర్స్ చుట్టూ సీజర్స్ ప్యాటర్న్. మనకి లాస్ట్ ఎండింగ్లో వచ్చింది చూసారా, అది మాత్రం రూబీ స్టోన్ ఉంటుంది కదా, ఒరిజినల్ రూబీస్ అవే యూస్ చేస్తామండి. గోల్డ్లో యూస్ చేసినట్టే మంచి రూబీ స్టోన్స్తో ఫ్లవర్ వచ్చేసి ఎండ్ అయిపోయింది. మెయిన్ పెండెంట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఓవల్ షేప్లో తీసుకున్నాం కదా, ఇక్కడ డ్రాప్ షేప్, మిగిలినవంతా సీజర్స్. చాలా క్లాసీ ప్యాటర్న్. ఓన్లీ పెండెంట్కి మాత్రమే పర్ల్స్ వచ్చాయి. నీట్గా కనబడుతుందండి ప్యాటర్న్. ప్రైస్ వచ్చేసి 62,300. బ్రైడ్స్ ఎవరైనా కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ అప్పుడు మనం శారీ కట్టుకున్నప్పుడు గోల్డ్ వేసుకుంటాం, కానీ దానికంటే ముందు లెహెంగాలో వస్తూ ఉంటారు కదండి, వాళ్ళు ఈ ప్యాటర్న్ లెహెంగా కూడా ట్రై చేయొచ్చు. లెహెంగా పైకి కూడా ఈ ప్యాటర్న్ బాగా కనబడుతుంది, సెట్ కూడా చేంజ్ చేసినట్టు ఉంటుంది. సో అలా కూడా ట్రై చేయండి. సో ఈ చోకర్ చూస్తున్నారు కదండి, మనకి పైన ఇలా లీవ్స్తో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డ్రాప్ షేప్ ఇచ్చారు, నెక్స్ట్ సర్కిల్స్ వచ్చేసాయి. ఇక్కడ లీఫ్ షేప్ వచ్చాయి కదా, వాటిలో సీజర్స్ తీసుకున్నాం. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్, మ్యాంగోస్, పెటల్స్, అటు ఇటు ఫ్లోరల్స్ వచ్చేసాయి గ్రీన్ స్టోన్ పెటల్స్తో. కింద కూడా గ్రీన్ స్టోన్, చుట్టూ మనకి మ్యాంగోస్, పెటల్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్సే. మీకు వేరే స్టోన్ ఏంది యూజ్ చేయకుండా ఆ పర్ల్స్ యూజ్ చేసిన వల్లనే లుక్ అండి. బికాస్ బయట కూడా మనం డైమండ్ చూసినప్పుడు ఓన్లీ పర్ల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్లే మెయిన్ లుక్ అంతా కూడా. ప్రైస్ 35,100 పడుతుందండి, 35,100 రూపాయలు. ఈరోజు కలెక్షన్ చూపించినవంతా కూడా డైమండ్ సెట్టింగ్లో ఉన్నాయి. కంప్లీట్ డైమండ్ లుక్ అండ్ గోల్డ్ లాగే కనబడుతుంది.
సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.